Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రజల బాగు కోసమే జనసేన కూటమితో కలిసి ప్రజల్లోకి వస్తుందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన నేత ఉంగరాల శ్రీనివాసరావు బొలిశెట్టి శ్రీనివాస్, తోట గోపి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతిమ దశకు చేరుకుందని, ప్రజలు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గుడ్ మార్నింగ్ అన్న. అన్న నాగన్న అన్న సార్ 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 ఇటు సార్ సార్ ఓకే సార్ ఓకే. బొలిశెట్టి గారి నాయకత్వం, బొలిశెట్టి గారి నాయకత్వం, బొలిశెట్టి గారి నాయకత్వం. జై జనసేన. మేము కూడా అలాగే ఉంటాం. నేను ఆమె కూడా చూడు, నువ్వు చూసుంటావు, మేము కూడా అలాగే ఉంటాం సార్. నేను ప్రాణం ఇచ్చాను, నేను చివరి దాకా నిలబడే మనిషిని సార్. నేను ఎక్కడ డీలీ నేను మాట అంటే కమిట్మెంట్ నాకు తెలుసు. తీసావు నువ్వు అయితే బయట నుంచి చాలా అడవల్ నారాయణమూర్తి గారికి, ఇంకా ఉంగరాల శ్రీనివాస్ ఈ రోజు జనసేన కుటుంబంలో జాయిన్ అయినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా సిన్సియర్ ఉన్న వ్యక్తి. ఒక నాయకుడు చెప్తే ఎంత కష్టమో నిలబడతాడు. మన ఛాంబర్ విషయంలో చూసాం మనం. నాయకుడు మాట శిరోధర్యంగా భావించి అందరూ కాదనుకున్నాగా నిలబడి ఉన్నాడు. నాకు అది నచ్చింది. పోరాటం చేసే తత్వం ఉండాలి ఎవరికైనా. ఏదో షో చేసి వచ్చేసి నాయకులు చాలా మంది ఉండొచ్చు, కానీ ఈరోజు కమిట్మెంట్తో, జనసేన అంటేనే కమిట్మెంట్. ఈరోజు వత్తంపల్లి కాశీ కానీ, ఆ రోజు మన పార్టీలో వచ్చిన అడబలంత కుటుంబం అంతా, వాళ్ళు జిమ్ నాగు, వీళ్ళందరూ తోట గోపి గారి టైం నుంచి వైసీపీలో ఉండి పార్టీకి అండదండగా నిలబడిన వ్యక్తులు. ఈరోజు బయటికి గోపి గారు వచ్చినా కానీ వాళ్ళు రాలేదు. అయినా ఈరోజు వాళ్ళు భరించలేని పరిస్థితిలో, ఎవరిని బతకనివ్వని పరిస్థితి, ఇక్కడ అవినీతికి ప్రాణం పెట్టే వ్యక్తి కొట్టుకొచ్చారాయన. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తే మనం కూడా అవినీతి పనులు అవుతామని చెప్పి ఒక రిలైజేషన్స్తో అందరూ కూడా ఇవాళ మనందరూ కలిసి పనిచేద్దామని చెప్పి శ్రీనివాస్ చాలా మందికి చెప్పడం, మన ఉంగరాల శ్రీనివాస్ తమ్ముడు అందరికీ, అబ్బాయి మన అందరూ జనసేన పార్టీని గెలిపించాలి. చాలా సంతోషం. నా దగ్గర రాకముందే అదంతా చెప్తున్నాడు. మా శ్రీను కూడా చెప్పాడు, మేము కూడా వచ్చేస్తా ఉన్నా అండ్ అందరికీ నాకు ఆహ్వానం పలుకుతూ ఉన్నా. మంచి సమాధానం సాధిద్దాం. మన కోసం కాదు, ఈ ఊరిని బాగు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తమ్ముడు చెప్పినట్టు ఈ రోజులో కూడా ఎండాకాలం నీళ్ళు ఇవ్వలేదంటే కొంచెం అది కూడా మనం ఇచ్చాం. ఎండాకాలం 3 పూటలు ఇచ్చాం. అలాంటిది ఈరోజు కనీసం ఎక్కడా కూడా మోటార్లో వేస్తారో లేకపోతే కరెంటు తీసేసి ఇచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి దుర్మార్గ పర్సన్ బొలిశెట్టి శ్రీని గారు మా ఇంటికి ఇచ్చేయడం నాకు ఒక సంతోషంగా భావిస్తూ, అలాగే మాకు అత్యంత ఆప్తులు అపర చాణక్యుడు గోపి గారు మా ఇంటికి రావడం నాకు అత్యంత సంతోషంగా అనిపిస్తుంది. తాడేపల్లిగూడెనికి ఏం అవసరం శ్రీని గారు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. తాడేపల్లిగూడెన్ని అత్యంత ముందుకు తీసుకెళ్ళగలదురని, అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలకి అనుగుణంగా నడవగలదురని, చిత్తశుద్ధితో కమిట్మెంట్ ఉన్న పర్సన్ అని, శ్రీని గారి నాయకత్వంలో తాడేపల్లిగూడెం ముందుకు వెళ్తుందని భావించి ఆలస్యమైన శ్రీని గారి నాయకత్వంలో పనిచేసి జనసేనని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తాడేపల్లిగూడెంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా దౌర్భాగ్యం తాడేపల్లిగూడెం మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఏంటంటే, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లేని దౌర్భాగ్యం అంటే ఉదయం 6 గంటల నుంచి 6:30కి కరెంటు తీసేయడం, 6:30 కానీ సాయంత్రం 5:30 కాడి నుంచి 6:30కి కరెంటు తీసేయడం. అలాగే వాటర్ ప్రాబ్లం. శ్రీని గారు 5 ఏళ్ళు చైర్మన్గా ఉండగా ఏ రోజు వాటర్ సమస్య ఎవరో ఫేస్ చేయలేదు. ఇవాళ తాడేపల్లిగూడెంలో వరదొచ్చి కొట్టుకుపోతున్నా కూడా తాడేపల్లిలో
ఇవాళ కూడా జనాలందరూ వాటర్ కోసం ఎదురు చూసే పరిస్థితి నడుస్తుంది. ఈ కరెంటు కష్టం మన ఒకరికే నడుస్తుంది. కాబట్టి ఇవాళ శ్రీను గారు అవగాహన, ఆశయం ఉన్న నాయకుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా శ్రీను గారు ఆయన కష్టపడి పోరాటం చేసి పార్టీని కమిట్మెంట్తో ఉండి కష్టకాలంలో కూడా పార్టీని నడిపించి వచ్చి కార్యకర్త అన్నోడికి నేననే భరోసా ఉన్న వ్యక్తిగా మాట అంటే వెనక్కి తిప్పుకోకుండా నిలబడి, అలాగే గోపి గారు, శ్రీను గారు, రఘు గారు వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా త్రిమూర్తుల కింద ఉండి వీళ్ళ ముగ్గురు కూడా ఒకే కమిట్మెంట్తో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా ఒక మాట అంటే ఆ మాటను ఎప్పుడు కూడా వెనక్కి తప్పడం నాకు రాబోలే కాశీ గారికి, ఇవాళ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీను గారికి, రఘు గారికి, ఇవాళ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఉంగరాల శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి జనసేన కార్యకర్తలందరికీ నా నమస్కారం. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అవినీతి పాలన జరుగుతుందో ఆ అవినీతిని అంతమొందించడానికి నడుమినటువంటి వ్యక్తుల్లో ఉంగరాల శ్రీనివాస్ గారు ఒకరు. ఆ అభ్యర్థి చేసిన అవినీతి దగ్గరుండి చేసినటువంటి వ్యక్తి ఉంగరాల శ్రీనివాసు. ఎంతో అభిమానంగా అతని వెనకాల ప్రయాణం చేసినా సరే గుర్తింపు లేకుండా, కనీస గౌరవం లేకుండా చేసినటువంటి వ్యక్తి పురుషసేన. అతను ఉంటాడో అభ్యర్థిగా లేడో తెలీదు. నిన్న పిలుపు వచ్చింది, అనంతపురం వెళ్ళాడు, గట్టిగా తలంటి పంపించారు. నీదేం బాగోలా, నీ పరిస్థితి ఏం బాగోలా, జాగ్రత్తగా ఉండని చెప్పారు. అది పట్టుకుని వస్తున్నాడు. ఈ రోజు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వలవల బాబ్జీ గారు మాట్లాడుతూ, ఈ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై చేస్తున్న ఆరోపణలు అన్నీ అసత్యలు అని పింఛన్ పంపిణీ కార్యక్రమం గురించి మా నాయకుడు ఈసీ కమిషన్ గారికి సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలని సూచనలు చేయడం జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ మీద ఏదైతే పెన్షన్లో వృద్ధాప్య పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ మరి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కోర్టు దాన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్లు పంచకూడదు, మరి సచివాలయాల నుంచి పంచమని చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొన్ని సోషల్ మీడియా కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కానీ వక్రీకరించి, అదిగో తెలుగుదేశం వస్తే మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఎవరో మీరే వెళ్ళి తీసుకునే పరిస్థితి వస్తుంది, ఇలా ఒక్కోటి లేపేస్తారని చెప్పి సాక్షిలో కానీ, సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పేపర్లో కానీ వాళ్ళ ఇష్టానుసారంగా బూతురాతలన్నీ కూడా రాయడం జరిగింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. తాడేపల్లిగూడెం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాల్సిన ప్రభుత్వం నిధులు లేక నిలుపుదల చేసి జనసేన టీడీపీ బీజేపీ కూటమిపై బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏ పార్టీకి సంబంధం ఉండదని, ప్రస్తుత సీఎస్ మరియు అధికారులు చొరవ తీసుకుని పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా పెన్షన్ ఇవ్వకుండా 3వ తారీఖు వరకు ఎందుకు ఆగాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఒక కొత్త స్లోగన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తీసుకురాబోతున్నారు. ఇవాళ ఫస్ట్ తారీఖు వాలంటీర్ ఇంటికి పట్టుకొచ్చి పెన్షన్ ఇచ్చేసారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఒక సెంటర్లో పెట్టి అక్కడ తీసుకున్న సందర్భాలు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా మేము భోజనాలు పెట్టించేవాళ్ళు. ఈరోజు మీరు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి పెన్షన్లు ఇవ్వకుండా ఆపి నిధుల కొరతని ఎవరికి చెప్తలా, ఉన్న నిధులను దిగమింగేశారు. మీరు
ఆ నిధుల్ని ఆపి ఇవాళ ఫెన్షన్ లేకుండా చేసి ఈ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం, జనసేన టీడీపీ రాబోతున్నాయి కాబట్టి మీకు ఫెన్షన్లు ఇవ్వట్లేదు, ఇప్పుడే మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ రాజకీయ నాయకుల పరిపాలన ముగిసింది, ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అధికారుల పరిపాలన. ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో ఉంటుంది, ప్రతిదీ రూల్ విరుద్ధంగా చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీయే ఇప్పుడు సీఎంలా వ్యవహరిస్తారు. ఇక్కడ మీరు సొరలోకి వచ్చి మీ డబ్బుని పెన్షన్లు ఇవ్వాల్సిందిగా, ఈ ఎలక్షన్లు ఇవ్వకపోవడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకి ఏమీ సంబంధం లేదు. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి ఆపిస్తా ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి, బురద చల్లడానికి ఆపిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. 10 మందికి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి నేను లేను కాబట్టి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పాడు, వాళ్ళ అధికారులు వాళ్ళ మాట వింటా ఉన్నారు. కాబట్టి ఇవ్వకపోతే తప్పిదం అధికారులు అవుద్దు, కానీ జనసేన, టీడీపీ పార్టీలు, బీజేపీ పార్టీకి సంబంధం లేదు. ప్రతిపక్షాల మీద బురద చల్లడానికే ఈ ప్రయత్నం చేస్తా ఉంది వైసీపీ పార్టీ అనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. కళాకారులను ప్రభుత్వం పోషించాలని శ్రీ డాన్స్ అకాడమీ నిర్వాహకురాలు రమ్యశ్రీ కోరారు అన్నారు. ఆదివారం రాత్రి తాడేపల్లిగూడెం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపం గీతా మందిరంలో రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నెలవారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ వలి, రమ్యశ్రీ, జ్ఞానప్రసాద్లను సన్మానించారు. కళాకారుల్ని ఆదుకోవాలి. అలా ఆదుకున్న రోజున ఇలాంటి సంఘాలు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరిని అర్థించాల్సిన అవసరం లేదు. కళాకారులు గొప్పగా బతుకుతారు. పేద కళాకారుడికి లేకపోతే పేద కళాకారుడికి ప్రతి నెల కూడా 3 విధాలుగా మాకు దురదృష్టం కొద్దీ 4 దాతలు ఊళ్ళో లేరు. పోనీ మేము అలాంటప్పుడు ఏమంటామంటే ఏమన్నా మీరు ఇచ్చేస్తారా మేము అని మా డబ్బులు ముందు ఈ రోజు నుండి 2 పేదకళం స్టార్ట్ చేసామండి. ఇక నుండి ప్రతి నెల కూడా రంగస్థల కళాకారు సంక్షేమ సంఘానికి పేద కళాకారులు ఎవరైనా సరే మేము తీసుకొచ్చిస్తాం. గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎవరెవరా అని వెతుక్కున్న టైంలో మా ఫ్రెండ్ భాస్కర్ ద్వారా నేను ఎలాగనేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అందు కార్యకర్తగా చేరి నాయకుగా దీశాలి తాను జీవిస్తూ ఎందరికో జీవితాన్ని ఇస్తూ ఆదర్శప్రాయాలను మీకు వ్యక్తం చేస్తూ వల్లీ మోహన్ యువజన సంఘాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి వైద్య సేవ శిఖరాలతో శ్రీ జనాబ్ పఠాన్ వలీ గారికి గౌరవ సత్కారంలో భాగంగా అందిస్తున్న సన్మాన పుష్పమాల. తాడేపల్లిగూడెం అభిమానులు కార్యదర్శి కోశాధికారి తగరంపూడి మురళీకృష్ణ మరియు వర్కింగ్ కమిటీ సభ్యులు. మీరు ఆ బిరుదుని స్వీకరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం అనుకోండి సార్, ఇలా చూడండి, ఒకసారి ఇలా చూడండి. పేరు నిలిపినారు, మీకు ఏ బిరుదు ఇచ్చినా సమంజసమే, అందుకోండి మా నాట్య కళాకారంలో భాగంగా సమర్పిస్తున్న ప్రోగ్రాం ఇచ్చిన ఇక పైన ఆ నాట్య కళారత్న అనేది అక్కడ తప్పనిసరిగా వాళ్ళకి తెలియజేయండి, ఆ పేపర్లో వేయమని. నాట్య కళారత్న ప్రధానంలో భాగంగా సమర్పిస్తున్న ఉత్తమ ఉద్యోగ సేవా పురస్కారం వెంకటేశ్వర్లు కమలమ్మ నుండి కూడా గత 15 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి రఘువీరారెడ్డి గారు ఇది విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు కూడా ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి అప్పటి నుండి కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత 20 సంవత్సరాల నుండి కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించి స్టార్ట్ చేసి చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే
వారు బయటికి చెప్పకుండా తెలియకుండా చేసుకుంటారు. మరి ఇలాగా చేస్తున్నాం కదని చెప్పి వారు ఒక సంస్థని స్టార్ట్ చేసి చేస్తున్నామండి. 3 నెలల్లో బయటకు వచ్చిందండి సేవా కార్యక్రమం. వారు చేసి మొదలుపెట్టి గత 15 సంవత్సరాల నుండి కూడా సేవా కార్యక్రమం చేస్తున్నారండి. వారి సేవలు గ్రహించి ఈ రోజున రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వారు ఈ రోజు ఇంతటి గొప్ప సన్మాన కార్యక్రమం చేసినందుకు మా అధ్యక్షుల వారి తరఫున కళా సంక్షేమ సంఘానికే కాకుండా తాడేపూడిలో ఉన్నటువంటి న్యూ చైతన్య పెయింటర్ సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు కూడా చేస్తున్నారండి ఆయనకి. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా తాడేపూడిలో ఉన్నటువంటి 15,000 మంది పెయింటర్స్ వర్కర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించుకుంటూ ఆయన మంచి కార్యక్రమం చేస్తూ, అలాగే ఈ కళా సంక్షేమ సంఘంలో కూడా మమ్మల్ని తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటున్నామండి. అలాగే మా పట్టణవల్లి గారు వారు చేసినటువంటి సేవలు గుర్తించి, అంటే మేము చేసేది పెద్ద గొప్ప కాదండి, మేము స్టార్ట్ చేసి 3 months 4 months అవుతుందండి. మేము ఇప్పటికే చిన్నపిల్లలు అంటే తప్పడడుగులు వేసే టైంలో ఉన్నాం. మేము చేసేది పెద్ద సహాయం కాదు, పెద్ద ఏమీ కాదు. కానీ మా పట్టణవల్లి గారు మా అధ్యక్షులు చేసినటువంటి సేవలు గుర్తించి మాకు ఇంతటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మరొకసారి కళాభివందనాలు కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. అలాగే మేము ప్రతి నెల 142వ నెల అంటే అది మాటలు కాదు, అది అంటే 11 ప్రియవతృత్వం ధీరత్వం ఉచిజ్ఞతః అభ్యాసేన నలభ్యంతే చత్వారః సహజగుణాః. ఈ 4 గుణాలు మా నాన్నగారి నుంచి వచ్చాయనేది నేను అనుకుంటున్నాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఈ బాధలు అన్నీ కూడా తెలుసు కాబట్టి కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా ఒకప్పుడు చిన్నప్పుడు డాన్సర్ని అండ్ ఒక పోయిటర్ని కూడా. శిల్పి అనేది అందరికీ ప్రపంచానికి తెలుసు. అలాగే ఈ కళాకారులు ఏ విషయమైనా సరే అది వాళ్ళ 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 వృత్తిలో ఉన్నటువంటి ఎవరైతే ఏ రంగంలో ఉన్నా సరే వారు చేస్తారు. కానీ మన భవిష్యత్తు ఏంటనేది ఆలోచన అనేది వారికి ఉండదు అనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే వారి కష్టాలన్నీ కూడా ఎవరికి చెప్పుకోలేరు. నేనెంత గొప్పదాన్ని, నేనెంత గొప్పవాడిని అనుకోవడమే తప్ప వారికి ఉన్న ఇంటికంటే కాఫీ నీళ్ళు పెట్టడానికి పాలు ఉండేవి కావు. అట్లాంటివన్నీ కూడా నేను కళ్ళారా చూసినటువంటివి. అలాగే అందుకనే కళాకారులను ఆదుకోవాలి. హరికథ, బుర్రకథ, రంగస్థలం అన్ని కళల్ని కూడా నేను ఆదుకోవాలనేటువంటి సదుద్దేశం చిన్నప్పటి నుంచి ఉన్నదే. అలాగే నాకు గత కరోనా టైంలో నేను 2 సంవత్సరాలు మరి రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేయడం, మరి ఇంటింటికి వెళ్ళి మరి దోమల నియంత్రణ అందరి బాధ్యత అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు, యాగర్లపల్లి, ఎన్.టి.ఆర్. జంక్షన్లలో డా శ్రావ్య, డా తనూజ అధ్యక్షతన జరుగుతున్న పట్టణ ఆసాడే సమావేశంలో వైవి లక్ష్మణరావు సబ్ యూనిట్ అధికారి పాల్గొని సిబ్బందికి కీటక జనిత వ్యాధులపై మరియు ముందస్తు కీటక నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.